కానీ ఇదేంటి స్విగ్గీ వాడు, జొమాటో వాడు, పాలోడు వీళ్ళందరితో లింక్ పెట్టడం ఎంతవరకు సబబు? ఎవ్వరు వచ్చినా వాళ్ళతో ఫ్రీగా ఉంటది. ఫ్రీగా అసలు మాట్లాడుతుంది. అసలు అక్కడ నుంచి ఎంతసేపు మాట్లాడుతుంది వాళ్ళతో? 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతుంది. వాళ్ళకేం పని లేదు, కాదు వాళ్ళతో మీ సేపు మాట్లాడడానికి. మీ ఆవిడ హౌస్ వైఫే కదా. ఇటు మీ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు. అమ్మాయి పోనీ వర్కింగ్ కూడా కాదు, వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఏదో పాలడు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు అలాగే. కాదు, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా, లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరో? ఏమో సార్, నాకు కూడా తెలీదు. నన్ను చూడంగానే అవన్నీ డిలీట్ చేసి ఉమ్. ఏమైనా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోవటం, నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు ఏం పట్టించుకోకపోవటం అట్లా చేస్తాను. సరే, మీరు ప్రేమించుకున్న 1 year కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగానే ఉందా? అప్పుడు 6 సంవత్సరాల క్రితం మంచిగానే ఉంది, అప్పుడు బానే ఉంది. బానే ఉంది. క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు? ఇది 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తుంది. ఆవిడ 4 సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటుంది. ఏమ్మా ఇంట్లో వంట చేయవా నువ్వు? చేస్తాం మేడం, అన్నిటికీ ఉన్నదే వేడి నీళ్ళు పెట్టవాట? పెడతా మేడం. ఉన్నడే ఆయన ఒక్కడు కదా మేడం, నాకు ఎవరు ఉన్నారు అసలు చూసుకునేది ఆయన. లాజిక్. కాదమ్మా, అమ్మా ఇవన్నీ కాదు, నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు. లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడు. అట్లేం లేదు సార్, నాకు ఎవరితోనే ఏం లేదు సార్. ఈయననే అన్ని అనుకొని వచ్చేసిన సార్ నేను. ఏం తమ్ముడు, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు? ఎప్పుడు డిలీట్ చేస్తుంది సార్. ఫోటోలు కానీ వీడియోలు చాటింగ్ కానీ అన్ని డిలీట్ చేస్తుంది. మరి అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నావు అని? నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నా. ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడింది? ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆవిడకి ఎవరు ఫ్రెండ్లు ఉన్నారు? ఉన్నారు మేడం ఫ్రెండ్. ఒక్క ఫ్రెండ్ ఉంది మేడం, అన్ని తనే అని. ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం. సరే, మీ ఆయనకి ఫోన్లు మాట్లాడడం ఇష్టం లేదు, మానిపడేయచ్చు కదమ్మా. ఒక్కటే ఫ్రెండ్తో మాట్లాడతాం, ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను మేడం. ప్రతి అది ఓకే, మా అమ్మాయితో మాట్లాడే అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు, కానీ ఎందుకు డిలీట్ చేస్తాం అనేది అతను ఆలోచన. అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్, కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు, ఏదో చేస్తుంది ఏదో. ఓహో, అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది, మిగతా అన్ని డిలీట్ చేసేస్తుందని అజంప్షన్ చేసుకుంటున్నాడు అతను. ప్రతిదీ ఆయన అనుమాన పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది, డిలీట్ చేస్తుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి? ఓన్లీ వంట చేయట్లేదని ఒక బాధ, పాలు పోసేవాళ్ళు వీళ్ళతో వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడుతుంది. కాదు మేడం, అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంట, మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుందంట. అంతే కదా, నెగ్లెక్ట్ చేస్తున్నానంట. వేడి నీళ్ళు పెట్టట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు, అంతేనా? అంతే సార్. ఏం అంత ముచ్చులాగా మాట్లాడుతున్నావు? ఆవిడెవరు? ఇక్కడ వచ్చిన ఆవిడ ఆమె ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్? మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు మాట్లాడి ఫోన్లు డిలీట్ చేస్తుందంట ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అబ్బా, ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. కడుపు ఎప్పుడు చేసాడమ్మా? 3 months అవుతుంది. ఇప్పుడే కంగారు పడుతున్నావు నువ్వు, కడుపు చెప్పి ఇంకా కంగారు ఎట్టద్దు. వాళ్ళిద్దరు పెళ్ళి 7 ఏళ్ళు అయిందంట, నిజమేనా? మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతకాలం నుంచి? 7 years నుంచి మేడం. మీరిద్దరు కూడా ఒకేసారి పరిచయమా? అమ్మాయి నువ్వు? అవును మేడం. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను ఎట్లా లవ్ చేస్తున్నాడు అతను? నీకు బుద్ధి ఉండాలిగా. టార్చర్ చేస్తుంది అనేసి ఎప్పటి నుంచి టార్చర్ చేస్తుందంట? 2 years నుంచి. అవునమ్మా, 2 years నుంచి టార్చర్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ భర్త కదా అతను. నువ్వు నీకు కష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా. అది కదా, ట్రయాంగిల్ గా ఎలా నడిచిందో ఆ కథ చెప్పు. అసలు ట్రయాంగిల్ గా ప్యారలల్ గా అతను రెండు ఎలా నడిపించాడో అది చెప్పండి. చెప్పు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. నువ్వు ఇల్లు తీసుకుని ఉంటున్నావా? సపరేట్ గా ఉంటానండి. ఏం పని చేస్తావమ్మా? ప్రైవేట్ జాబ్ చేస్తాను నీ మేడం. ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉంటున్నావు. నువ్వు స్వాతి అంతకు ముందు నుంచే ఫ్రెండ్స్ అమ్మా? మొదటి నుంచి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? ఫ్రెండ్ భర్తానా? నీ బాయ్ ఫ్రెండ్ అనా? ఫ్రెండ్ భర్త. అప్పటికి ఫ్రెండ్ భర్తే నీకు. తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు, తాగొచ్చాడు, ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని డోర్ తీసావా? ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్, అతను కూడా నీకే షేర్ చేస్తాడు. ఓకే. తను కూడా షేర్ చేసుకుంటాడు. అయితే ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇద్దరం నార్మల్ గా కలిసిపోయాము. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా. అప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావుగా. నువ్వు తాగున్నావమ్మా? నేను తాగలే. ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా? కాదమ్మా, కలవటం ఎందుకు అంటే అంతకు ముందు ఇద్దరు కావాలని అనుకుంటున్నారా, లేదంటే కలవటం గురించి అనుకున్నారా? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనేసి, పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి నా దగ్గర గొడవపడి వెళ్ళిపోయిందని చెప్పాడా, లేకపోతే మామూలుగా గొడవ పడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అసలు పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. తను వెళ్ళిపోయింది మేడం.
ఎక్కడికి వెళ్ళింది నీకు వాళ్ళ చెప్పు. పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓ అబద్ధం చెప్పాడు అయితే. నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందని నిన్ను కలవడం కోసం వాడు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా? ఓకే, నువ్వు అది నమ్మేశావు. ఓకే, నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి కదా, గంటలు గంటలు మాట్లాడుకుంటారుగా. నేను ఏదున్నా తనకే చెప్తా మేడం, ప్రతి విషయము. నాకు ఎవ్వరు లేరు ఆమె తప్ప. నువ్వు ఇంట్లో ఉన్నావా, మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు. తను చెప్పేశాడు మేడం, రవి చెప్పేసేసారు, నమ్మేశాను మేడం. నమ్మేసావులే, కావాలని నమ్మింది. ఆ తర్వాత స్టెప్ ఎందుకమ్మా? ఆ తర్వాత స్టెప్ ఎందుకు? సరే నమ్మేవు, పుట్టింటికి వెళ్ళింది, ఇంటికి వచ్చాడు, తాగొచ్చాడు, నువ్వు తాగి లేవు. నెక్స్ట్ స్టెప్ ఎందుకు జరిగింది? నీకు ముందు నుంచి అతనంటే ఒక అట్రాక్షన్ ఉందా? లేదు. ఎలా అవుతుంది? అబద్ధం చెప్తున్నావు అమ్మాయి. మీ ఇద్దరికి అసలు 2 సంవత్సరాల నుంచి కదా, ముందు నుంచే ఉంది నాకు తెలిసి. ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు ఆశ బెస్ట్ ఫ్రెండ్స్, అతను నువ్వు ఫ్రెండ్స్ ఏం కాదు. మీరు లవర్స్ ఎందుకు అయిపోయారు? ఇప్పుడు అంటే ఈవిడ నమ్మేయడం ఏంటి? పుట్టింటికి వెళ్ళిందంటే మీరు లవర్స్ ఎందుకు అయ్యారమ్మా? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి నువ్వు. ఫీలింగ్స్ ఉన్నాయా మొదటి నుంచి అతని మీద? లేదు. లేదు. సరే కలిసారు, సరే ఎందుకు కలిసి? కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. మీ తొక్కలోడు బెస్ట్ ఫ్రెండ్స్, అన్ని ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ల వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? ఇద్దరం కలిసిపోయావని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పావా? చెప్పలేను. బెస్ట్ ఫ్రెండ్లు కదా. చెప్పలేను. అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నీకు బేబీ ఉందా, అబార్ట్ అయిందా? ఉంది. బేబీ ఉందా నీకు? కడుపులోనే ఉన్నారు. ఇప్పుడు 3 months. ఇప్పుడు 3 months. అంటే 2 years నుంచి మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్ కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. అమ్మా ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మా నీకు? 3 months. 3 months. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లుగా ఒక ఇంట్లో ఉండండి, తీపోయి. కుదరదు మేడం అస్సలు. నాకు తను కావాలి, పాపకు న్యాయం చేయాలి. ఏంటిది? ముచ్చుమోకం వేసుకుని కూర్చున్నావు, ఏదో ఒకటి చెప్పు. ఏమయ్యా, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ప్రెగ్నెన్సీ చేసావు? 2 years నుంచే అంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్లకి వెనకాల ఎవరు లేరు. ఆ అమ్మాయికి ఎవరన్నా ఉన్నారంటే మీ ఇద్దరే ఒక రకంగా చెప్పాలంటే. అది కాదు రవి, ఇవన్నీ తర్వాత నువ్వు ఈ రోజు స్టోరీ లైన్ ఎలా మొదలు పెట్టావు? మా ఆవిడ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు గడిది గుడ్డో ఉన్నాయి, ఎడతెరపు లేకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, నేను దగ్గరికి వచ్చేటప్పటికి డిలీట్ చేస్తుంది, పాలోడికి ఒంగుని చూపెడుతున్నాను అన్నావు అసభ్యకరంగా, అసహ్యంగా. మరి నీ స్టోరీ ఏమనుకోవాలి? సొంత స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలతో ప్యారలల్గా అప్పుడే మొదలైందంట. ఎప్పుడైతే నువ్వు ప్రేమించి మీ భార్యతో మొదలు పెట్టావో అప్పుడే మొదలు పెట్టిందంట. గుడ్డు ముందా పెట్టముందా చెప్పు? ఎందుకు నువ్వు అక్రమ సంబంధం నువ్వు రంకులు పెట్టుకుంటే కనుక నీ భార్యని ఎందుకు వచ్చి ఇక్కడ డిఫేమ్ చేస్తున్నావు? నువ్వు కథ నీదా అమ్మాయిదా? తప్పు చేసింది నువ్వా అమ్మాయా? నేనే మేడం. నువ్వే. మరి ఎందుకు అమ్మాయిని అనుమానిస్తున్నావు? రోజు నరకం ఎందుకు చూపిస్తున్నావు ఆ పిల్లకి? అసలు పట్టించుకోవట్లేదు మేడం. పట్టించుకోవట్లేదని ఆవిడ పట్టించుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ పైగా ఆ అమ్మాయిని హింసించుకోవడం ఎందుకు? వెళ్ళావా? 2 years నుంచి అమ్మాయితో రిలేషన్ ఉందా నీకు? ఏం చేద్దామని రిలేషన్ పెట్టుకున్నావు? బెస్ట్ ఫ్రెండే కదా, భార్య ఒప్పేసుకుంటుంది అనుకున్నావా? ఏదో రీజన్ ఉండాలి కదా నువ్వు ఒప్పుకోవడానికి. లేదంటే ఇవి వదిలేసి ఆవిడ చేసుకుందామనే? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా, ఈమెను వదిలేసి. పాప ఎటు పోవాలి చెప్పు? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నేను ఎప్పుడు చూసుకోలే. నువ్వు మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళిపోతా? నేను నిన్ను నమ్ముకొని వచ్చినా, నేను ఎట్లా వెళ్ళిపోతా? ఆ పిల్లకి పుట్టిల్లు ఎక్కడుంది? లాగేసావుగా. నీ వల్ల మా నాన్న చనిపోయిండు, అయినా కూడా పోలే నేను. ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటా మేడం. ఇద్దరిని చూసుకుంటే కాదు. ఆ అమ్మాయి అరిస్తే ఇద్దరు అంటావు, ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉంటే ఒక్కతే అంటావు. నీ కదేందయ్యా? వీళ్ళిద్దరు అరిస్తే కనుక నిన్ను ఆ అమ్మాయి కూడా రేపొద్దున కాఫీ టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అని. అంతేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.